హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రియాలిటీ అండ్ ట్రూత్. ఇప్పుడు మనం చూసుకోబోయే ఏరియా ఏంటంటే ఖతర్లోని కతారా అనే ఒక ఏరియా. టూరిస్ట్ ఏరియా చాలా సూపర్ ఉంటుంది. మీరు వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. మనం జస్ట్ దిగి ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఏముండదు. జస్ట్ కార్లో నుంచి మనం అలా మూవ్ అవుతూనే రెండు సైడ్లు ఏమున్నది ఏంది అనేది మనం మీకు చూపిస్తా. ఒక్కసారి వీడియోని పూర్తి చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియో కానీ మన ఛానల్ కానీ దేని గురించి వస్తుంది అనేది ఈ వీడియోలో నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన ఛానల్ పేరు వచ్చేసి రియాలిటీ అండ్ ట్రూత్. ఫస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మన ఛానల్లో వచ్చే వీడియో కాన్సెప్ట్లు ఏంటి అంటే ఇక్కడ ఏమేమి రూల్స్ ఉంటాయి. ఖతర్ అనేది ఒక రిచెస్ట్ కంట్రీ వరల్డ్లో అండ్ ఇస్లామిక్ కంట్రీ అండ్ గల్ఫ్ కంట్రీ. సో ఇక్కడే అని కాకుండా చాలా గల్ఫ్ కంట్రీలో సిమిలర్గా ఉండే రూల్స్ ఉంటాయి. అది కాకుండా మనం ఇప్పుడు ఉన్నది ఖతర్లో, మన వర్క్ ఖతర్లో, మనం ఇక్కడనే ఉంటాం కాబట్టి మన ఖతర్లో ఏం రూల్స్ ఉంటాయి, రూల్స్ ఏంటి, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆ రూల్స్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటాయి లేదా నార్మల్గానే ఉంటాయా, ఎంతమంది ఫాలో అవుతుర్రు, ఇక్కడ రూల్స్ని ఎవరు ఫాలో అవుతలేరు, ప్రతి ఒక్కటి రోడ్లో డ్రైవింగ్ గురించి అయినా కానీ, మార్చ్లో పార్కింగ్ గురించి అయినా కానీ, ప్రతి ఒక్క విషయం. అండ్ అలాగే మనం లేబర్స్ కానీ అండ్ వేరే ఇతర వర్క్ల గురించి కానీ, అవే కాకుండా మనం వర్క్ చేసేది హౌస్ డ్రైవర్. సో ఇలా లోకలర్స్, రిచెస్ట్ కంట్రీ అండ్ ఈ ఖతరీలో ఎంత రిచ్ ఉంటారు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంది, వాళ్ళు ఏం జాబ్ చేస్తారు, వాళ్ళు ఏం కంపెనీస్ ఉంటాయి, వాళ్ళకి ఏం కార్స్ ఉంటాయి అండ్ డ్రైవర్స్ ఏం కార్ డ్రైవ్ చేస్తారు. డ్రైవర్ వాళ్ళతో ఉన్నప్పుడు అంటే మనం లైక్ డ్యూటీ ఉంటుంది, డ్యూటీ మీద వాళ్ళని ఎక్కించకపోయేది ఉంటుంది, అప్పుడే డ్రైవ్ ఇస్తారు కారు, ఏ కార్ ఇస్తారు. అండ్ నార్మల్గా మనకు వర్క్ చెప్తారు, వాళ్ళు మన వెంట ఉండరు. ఆ టైంలో ఏ వర్క్, ఏం డ్యూటీ, ఏ కారు అనేది ఇలా ప్రతి ఒక్కటి మీకు జెన్యూన్గా అంటే ఇక్కడ రియల్గా ఏముంటుంది, నిజం ఏముంటుంది, అవి మనం ప్రతి ఒక్కటి నిజాలు రియల్గా మాత్రమే మన వీడియోలో చూపిస్తాం. ఎన్నో వీడియోలు చూస్తుంటారు, అందులో ఎన్నో చెప్పుంటారు. కాకపోతే అది ఎంతవరకు నిజం, మీకున్న డౌట్స్ కూడా మీరు కామెంట్లో మెన్షన్ చేస్తే నేను అవి ఇట్లా చూసి వాటి మీద కూడా ఒక వీడియో తీస్తా. ఇక్కడ ఇట్లా ఉంటుందట, అక్కడ అట్లా ఉంటుందట, అది నిజమేనా కాదా నాకు తెలిస్తే తెలుసు అని చెప్తా, లేదు అని అంటే కనుక్కొని ఎంక్వైరీ చేసి అది ఎంతవరకు నిజం అనేది చెప్తా, అట్లా అన్నమాట. సో ప్రతి ఒక్కటి ఇందులో క్లియర్గా, క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా అనేది ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేస్తా. మీరు కామెంట్లో చెప్పండి ఎట్లా ఉంది ఏంది అనేది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎంతోమంది గల్ఫ్ కంట్రీలలో వర్క్ చేస్తున్నారు. ఎక్కడైనా కానీ గల్ఫ్ కంట్రీ, జీసీసీ 9 కంట్రీస్, 8 కంట్రీస్, సంథింగ్ ఎన్నన్నా ఉండని, ఆ ప్రతి కంట్రీలో వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ రూల్స్ని మన దగ్గర ఇది ఉండదు, మన దగ్గర ఆ రూల్ ఉండదు అని చెప్పేసి ఎంతోమంది తక్కువ చేసి కూడా మాట్లాడతారు. ఒకవేళ మన దగ్గర ఆ రూల్ ఉంటే మనం ఫాలో అవుతామా లేదా, ఇక్కడ మనం ఫాలో అవుతున్నామా లేదా, ఇక్కడి వాళ్ళు ఫాలో అవుతారో లేదా అంటే మనకు మెయిన్గా తెలుస్తుంది. మనం పనిచేసేది లోకలర్స్ ఇంట్లోనే కాబట్టి వాళ్ళు ఎంతవరకు ఫాలో అవుతారు, వాళ్ళు ఎంతవరకు ఫాలో అంటే ఒక్కొక్కసారి మనం వాళ్ళతో వెళ్తాం, వాళ్ళు మనతో అంటే వాళ్ళ డ్రైవింగ్లో మనం పక్కకు కూర్చొని వెళ్ళే సిచ్యువేషన్స్ ఉంటాయి, మన డ్రైవింగ్లో వాళ్ళు వచ్చే పక్కకు సిచ్యువేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మేము షూట్ చేసుకుంటా మీకు ప్రతి ఒక్కటి జెన్యూన్గా, నిజంగా రియల్గా ఏముంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కటి క్లారిటీగా మీకు ప్రతి ఒక్క వీడియో చెప్తా. మీకు ఏ డౌట్ ఉన్నా మీరు కూడా కామెంట్లో నాకు అడిగితే నేను కూడా దాన్ని కనుక్కొని చెప్పడం కానీ, నాకు తెలిసింది చెప్పడం కానీ, ఎంక్వైరీ చేసి చెప్పడం కానీ, ప్రతిదీ మీకు రియల్గా ఉండేది, నిజంగా ఏముంటుంది అనేది రియల్గా ట్రూత్గా మాట్లాడేసుకుందాం. ఇంట్లో ప్రతి ఒక్క వీడియో మనకు ఉండేటి, మనం చేసే వీడియోలు ఇవి అన్నమాట. సో మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే కొంచెం బూస్టప్ అయి ప్రతిదీ ఇంకా తెలుసుకోవాలా, చెయ్యాలా, ప్రతిదీ ప్రజలకు నిజంగా చెప్పాలా, అసలు ఈ కంపారిజన్ అనేది కరెక్టేనా కాదా, ఏ కంట్రీది ఆ కంట్రీలో ఉంటుందా, వీళ్ళు ఎట్లా ఉంటారు, మనం ఎట్లా ఉంటాం, ప్రతిదీ ఇందులో మనం క్లారిటీగా మాట్లాడుకుంటాం. ఇక్కడ గవర్నమెంట్ ఎలా ఉంటుంది, మన దగ్గర పిఎం, సీఎం, ఎమ్మెల్యేలు ఉంటారు, మరి ఇక్కడ రాజుల పరిపాలన కదా. ఇంకా మరి ఈ రాజుల పరిపాలనలో ఇక్కడి ప్రజలు ఏ రియాక్షన్ ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ప్రతిదీ ఏదైనా ఒకటి నచ్చకపోతే ధర్నాలు, రాస్తారోకాలు, రోడ్ల మీదకి వచ్చి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. మరి ఇక్కడ కూడా ఏదైనా నచ్చకపోతే, ఏదైనా రూల్ నచ్చకపోతే
ఏదైనా ప్రెషర్ అయితే ఇక్కడి ప్రజలు ఏం చేస్తారు అనేది ప్రతి ఒక్కటి మనం మన వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మనకు బూస్ట్ ఇస్తే సో మనం దీన్ని బట్టి వీడియోలు ఇంకా చేయాలనేది మనకు ఆతృత పెరుగుతుంది. సో ఫ్రెండ్స్, అందరూ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మీ సపోర్ట్ ఇస్తే నేను ప్రతి ఒక్కటి మీకు జెన్యూన్లీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా. అండ్ ఇక్కడ వీసాలు, హౌస్ డ్రైవర్ వీసా కానీ, హౌస్లో మజ్లిస్ల వీసాలు కానీ, చాయ్ గవా చేసే వీసాలు కానీ, కార్ వాష్ వీసాస్ కానీ, అండ్ ఇంట్లో చెట్లకు నీళ్ళు పట్టడం, ఇల్లు కడగడం, ఈ వీసాలు కానీ ఇవి ఎలా ఉంటాయి, ఎట్లా దొరుకుతాయి మనకు, వీటిని ఎట్లా కనుక్కోవాలా, ఎంత డబ్బులు కట్టాలా, మినిమం ఎంత కట్టేది ఉంటుంది, ఎక్కడి నుంచి మనం ఈ వీసాలు సంపాదించాలా, అండ్ ఎన్నో మార్కెట్లలో కానీ ఇప్పుడు లైక్ అల్మీరా, సఫారీ మార్కెట్ అని చెప్పేసి ఇక్కడ ఉండే సూపర్ మార్కెట్లో కానీ, మాల్స్లలో కానీ, సెక్యూరిటీ ఫీల్డ్లో కానీ, మార్కెటింగ్ ఫీల్డ్లో ఇట్లా వీసాల గురించి కూడా మనం ఇందులో ప్రతిదీ క్లారిటీగా మాట్లాడుకుందాం. ఎవరికైనా వీసాలు కావాలన్నా కూడా ఎట్లా ఉంటాయి ఏంది అనేది ప్రతి ఒక్కటి మేము మీకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎవరు ఇక్కడ మోసపోవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా నా వీడియోస్ అన్నీ చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్, ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అందించి మీరు ఎటువంటి మోసపోకుండా, ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత, అండ్ ఎంతోమంది విజిట్లో రావాలి అని అనుకుంటున్నారు. విజిట్లో రావచ్చా లేదా, విజిట్లో వస్తే ఇక్కడ జాబ్స్ దొరికే అవకాశాలు ఉన్నాయా లేవా, ఒకవేళ అవకాశాలు ఉంటే ఎవరికి దొరుకుతాయి, ఎడ్యుకేషన్ ఏముండాలి, ఎక్స్పీరియన్స్ ఏముండాలి, ఫీల్డ్ ఏదై ఉండాలి, ఒకవేళ ఆప్షన్స్ లేవు మీకు ఏ వర్క్ ఉన్నది, ఆ వర్క్ మీద మనం ఎంక్వైరీ చేద్దాం. అన్న నాకు ఈ వర్క్ వచ్చు అని చెప్తే, లేదు తమ్ముడు నాకు ఈ వర్క్ వచ్చు అని చెప్తే దాని మీద ఉంటాయా ఉండయా, మీరు విజిట్లో రావచ్చా రారదా, లేదా వచ్చి మనం ఇక్కడ వెతుక్కునే ప్రయత్నం చేస్తే ఆ డబ్బులు వేస్ట్ అయిపోతాయా, ముందే మనం తెలుసుకొని వెళ్తే బెటర్ కదా. ఏదైనా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సెర్చ్ చేసి స్ట్రగుల్ పడి రూమ్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, అండ్ ట్రావెలింగ్ ఖర్చు కానీ, ఇవన్నీ ఖర్చు మనం లాస్ అవ్వడం కన్నా ముందే మనం ఏమున్నా మనకి ఫీల్డ్ ఏంది, మనకు వచ్చిన వర్క్ ఏంది, దానిపైన మనకి ఇక్కడ ఉన్నాయా లేదా అనేది కొంచెం మనం తెలుసుకొని వెళ్ళడంలో ఉన్న సౌకర్యం అయితే ఉండదు. సో ఇందులో మనం ప్రతి ఒక్క దాని గురించి అన్ని ఇన్ఫర్మేషన్లు మీకు కరెక్ట్ చెప్తా. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసేది ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం తెలిసిన దాంట్లో మొత్తం జెన్యూన్ అండ్ రియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో నాకు ఇది మీరు అడిగేవి క్వశ్చన్లు అడుగుతూ ఉండండి. ఒకవేళ మనకు తెలియకపోతే మనం 100% తెలుసుకొని మాత్రమే మీకు రీప్లే కానీ, దానిపైన ఒక వీడియో కానీ తీసి పెట్టడం అనేది జరుగుతుంది. సో ఇదన్నమాట మన ఛానల్ కోసం ఉన్న కాన్సెప్ట్. ఈ రకమైన వీడియోస్ అన్నీ వస్తాయి. అండ్ ఇప్పుడైతే మీరు చూసినారు అనుకుంటాను. సో నా మాటలు వినుకుంటేనే మీరు ఇదంతా ఎంజాయ్ చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఒకసారి నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కోసం చూడండి, ఇంకోసారి అట్ ద సేమ్ టైం వీడియో పాస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ లొకేషన్ అనేది ఎట్లా ఉన్నది అనేది కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మెయిన్ విషయం ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ మై ఫస్ట్ అంటే మన ఫస్ట్ వీడియో కాబట్టి మీరు ఎంత సపోర్ట్ ఇస్తే అంత మనకు బూస్టప్ ఉంటుంది అన్నట్టు, ఎనర్జీ ఉంటుంది. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే చేయాలనే ఆతృత పెరుగుతుంది. ఇన్ఫర్మేషన్ ప్రజలకు తీసుకెళ్ళాలి, చెప్పాలి వాళ్ళకు ప్రతిదీ. ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడద్దు. అండ్ ఇక్కడ అసలు నిజానికి ఏముంటాయి, ప్రతి ఒక్క వీడియోలో ప్రతి ఒక్కళ్ళు చెప్పేది నిజమేనా, మీరు కామెంట్లో నాకు పెట్టండి, ఇబ్బంది లేదు. అన్న ఒక వీడియోలో నేను ఇట్లా చూసినా ఇట్లా ఉంటుందంట అంటే అది ఎంతవరకు నిజం ఉండదు అనేది నేను చెప్తా. అండ్ నేను చెప్పే విషయాల్లో మోస్ట్లీ అంటే 90%గా అలానే ఉంటుంది, 10% వేరే ఉండొచ్చు. అంటే ఇప్పుడు హౌస్ డ్రైవర్ ఉన్నది, హౌస్ డ్రైవర్లో ఇప్పుడు మా ఇంట్లో వేరే ఉంటుంది, ఇంటికి వేరే ఉంటుంది. మనం చెప్పే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 90% సిమిలర్గా ఉండేవి, అండ్ మిగతా 10% ఇంకెట్లా ఉంటాయి. అన్ని దగ్గర ఒకేలా ఉంటారు అనేది మనం చెప్పలేము. సో అట్లా. అండ్ వీళ్ళ డ్యూటీస్ ఎట్లా ఉంటాయి, వీళ్ళు ఎన్ని అవర్స్ డ్యూటీ చేస్తారు. లోకలర్స్, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు ఉంటారు కదా లోకలర్స్, ఖతరీలు,
వాళ్ళు ఎన్ని అవర్స్ డ్యూటీ చేస్తారు, ఏం డ్యూటీ చేస్తారు, వీళ్ళకు ఎంతవరకు సాలరీస్ ఉంటాయి, అది డిపెండ్స్ ఆన్ జాబ్ ఉంటుంది. సో మనం దాన్ని బట్టి కూడా చెబుతాము. మనం చెప్పే ముందే అన్ని జాబ్ మీద డిపెండ్ అయి ఉంటుందా ఎట్లా అనేది చెప్దాము. అండ్ ఇక్కడ రూల్స్, ఇక్కడ సిస్టము, ఏ ఏ టైప్స్ ఆఫీస్ ఉంటాయి, ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు కూడా ఏ ఆఫీస్ ఎక్కడ ఉంటుంది అనేది ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ఇవన్నీ ఈ వీడియోలో మనం ప్రతి వీడియోలో మన ఇవాళగాని కాదు, ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి దీంట్లో మనం చేసే వీడియో గురించి మనం ఏ కాన్సెప్ట్ ద్వారా వీడియోలు చేస్తామో దాని గురించి మాత్రం ఈ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. సో నెక్స్ట్ వీడియోలో మొత్తం మనము వెళ్ళే ప్లేస్ గురించి ఎక్స్ప్లోర్ చేయడం, ఆ ప్లేస్ ఎట్లా ఉంది, ఎట్లా చేసారు, దాని విషయాలు ఏంటి అవి, అండ్ ఏ వీడియోలు చేస్తామో అక్కడ దాంట్లో దాని గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి మనం చేసే వీడియోల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి మీకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని చెప్పేసి దీంట్లో మాత్రం మనం ఓన్లీ ఏ వీడియోలు చేస్తామో దాని గురించి మాత్రమే వీడియోలు చేసిన. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. వీడియో మొత్తం చూసిన వారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇట్లానే నన్ను సపోర్ట్ చేయరు. ఇది మన ఫస్ట్ వీడియో. సో ఇంకా వీడియోలు చేయాలనే నాకు ఆతృత ఉండాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్తేనే ప్రతిదీ మీకు ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయగలుగుతా, ప్రతి ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతా, ప్రతిదీ మీకు జెన్యూన్గా చేయగలుగుతా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకూడదు. మన ఛానల్ నేమ్ వచ్చేసి రియాలిటీ అండ్ ట్రూత్. సబ్స్క్రైబ్.